హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా, నిజంగా ట్రూగానే మిమ్మల్ని ఇష్టపడుతున్నారా, ఎందుకు మిమ్మల్ని ఇలా అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని ఇలా దూరం పెడుతున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. అసలు మీరంటే వాళ్ళకి ఇష్టం ఉందా, ప్రేమ ఉందా, ఎందుకు మిమ్మల్ని ఇలా అవాయిడ్ చేస్తున్నారు, దానికి రీజన్ ఏంటి, అసలు మళ్ళీ వీళ్ళు మీ లైఫ్లోకి వస్తారా అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే టైం టు టైం మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా, డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎంతో కొంత రెసొనేట్ అయితే. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు. మీ జాబ్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ, మీ లవ్ రిలేషన్షిప్ గురించి కానీ, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నా సరే, అంటే మీరు ఇష్టపడే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నా సరే, మీ పర్సనల్ లైఫ్లో ఇంకెవరైనా థర్డ్ పర్సన్ వచ్చున్నా సరే, సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే, మీ కెరియర్, మనీ, జాబ్ ఎక్సెట్రా దేని గురించి మీరు రీడింగ్, మీ ఫ్రెండ్స్ గురించి కానీ, లేకపోతే మీ బెస్టీస్ గురించి కానీ, సో దేని గురించి మీరు రీడింగ్స్ తీసుకోవాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, లైక్ సెపరేషన్లో ఉన్నవాళ్ళు కానీ, సో ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. మీకు ఈ రీడింగ్ మీ ముందుకు వస్తే ఇది డెఫినెట్గా మీకు రెసొనేట్ అవుతుంది. సో యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ని ఇష్టపడుతున్నారా, అంతే ప్రేమ ఉందా, అయితే ఎందుకు వీళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారు వాళ్ళు అనేది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. డెఫినెట్గా మన ఛానల్కి లైక్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇది వచ్చేసి అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చండి. సో డెత్ కార్డ్, డెత్, హర్మిట్, క్వీన్ ఆఫ్ వాండ్స్, Six of Swords, Page of Pentacles, the Star, Four of Wands, the Chariot, Nine of Cups, Four of Swords, the Moon, Ace of Pentacles, Queen of Pentacles, Nine of Pentacles, Nine of Wands. సో పాస్ట్లో ఏంటంటే వీళ్ళు మీకోసం, మీ ప్రేమ కోసం చాలా మీతో మాట్లాడడానికి, టైం స్పెండ్ చేయడం కోసం చాలా తప్పించేవాళ్ళు అనమాట. మీరు లేకుండా ఉండలేకపోవడం కానీ, మీరే కావాలి అనటం కానీ, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వే నాకు కావాలి, నాకు ఇంక వేరే ఎవరు వద్దు, నీతోనే నా హ్యాపీనెస్, అంటే మీతో టైం స్పెండ్ చేయడం కోసం మీ చుట్టూతో తిరిగేవాళ్ళు, మీతో మాట్లాడడం కోసం ఎదురు చూసేవాళ్ళు, మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, మీ కాల్ కోసం కానీ, మీ మెసేజ్ కోసం కానీ, మీకన్నా ముందే ఫస్టే వీళ్ళే కాల్ చేసేవాళ్ళు, మీకన్నా ఫస్ట్ ముందు వీళ్ళే మాట్లాడేవాళ్ళు, వీళ్ళే మెసేజ్ చేసేవాళ్ళు. సో పోను పోను ఏమైంది అంటే కొన్ని డేస్ మీ ఇద్దరి మధ్య ఇలాగే రిలేషన్షిప్ చాలా బాగా నడిచింది.
కాకపోతే ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? మీరంటే స్టిల్ వీళ్ళకి అంతే ప్రేమ కూడా ఉంది. మీలో ఏదో మార్పు వచ్చింది అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. మీలో ఏదో మార్పు వచ్చింది, మీలో ఏదో చేంజ్ వచ్చింది, ఇంతకుముందు ఉన్నట్టుగా మీరు లేరు. సో పేజ్ ఆఫ్ స్వర్డ్స్ డెఫినెట్గా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు త్రూ సోషల్ నెట్వర్క్స్ కానీ, లేకపోతే త్రూ సోషల్ నెట్వర్క్స్ కానీ, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వీళ్ళు మిమ్మల్ని డెఫినెట్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, మీ యాక్టివిటీస్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళకి రీయూనియన్ కావాలి అని ఉంది, కానీ చేద్దామా వద్దా అన్న టైప్లో ఆలోచిస్తున్నారు. ఐ మీన్ థింకింగ్ అయితే చేస్తున్నారు, ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. వీళ్ళకి ఎందుకో కొంచెం రీయూనియన్ చెయ్యాలి అంటే భయంగా ఉందండి. అంటే పాస్ట్లో మీకు ఈ పర్సన్కి జరిగిన డిస్టర్బెన్సెస్ మళ్ళీ జరుగుతాయేమో అన్న టైప్లో వీళ్ళకి భయం అయితే ఉంది. అందుకే రీయూనియన్ చెయ్యాలి అంటే ఆలోచిస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ రీయూనియన్ చేసేదాకా వీళ్ళ మనసు అయితే రావట్లేదు. వీళ్ళకి క్లారిటీ రావట్లేదు అని ఇక్కడ చెప్పొచ్చు. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కానీ రీయూనియన్ చేసే అంత ఇంట్రెస్ట్, అంత అవసరం నాకు లేదు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు రాని చూద్దాము, నాకైతే రీయూనియన్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఇంకా వద్దు అనే నిర్ణయం తీసుకున్నాను, నాకు అవసరం లేదు ఇంకా వాళ్ళు అన్న టైప్లో ఉంది వీళ్ళ ఆలోచనలు. టు బీ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే చెప్పేశాను, మీరు వద్దు అనుకుంటున్నారు. మీలో చాలా చేంజెస్ వచ్చాయి, ఇంతకుముందు ఉన్నట్టుగా మీరు ఉండట్లేదు. ఇంకా నాకు తెలిసి కొంతమంది ఏంటంటే ఇక్కడ అక్కర్లేదు, ఇలాగైనా బతికేస్తాను కానీ నాకెవరూ అవసరం లేదు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇలా ఒంటరిగా ఈ లోన్లీనెస్సే, ఈ సెపరేషనే నాకు బాగుంది, నాకు ఇంకెవ్వరూ వద్దు, నాకు ఇంకెవ్వరూ అక్కర్లేదు, అందరినీ నమ్మాను, నేను మోసపోయాను, నాకు అసలు ఇంకెవ్వరూ అక్కర్లేదు, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను, నాకెవరూ అక్కర్లేదు అని చెప్పేసి అని వీళ్ళు అనుకుంటున్నారు. సో మీరు ఇంతకుముందు ఉన్నట్టుగా ప్రేమగా వాళ్ళతో ఉండట్లేదు, చాలా మారిపోయారు. మీరు మారిపోయారు, వాళ్ళని బాధ పెడుతున్నారంట. సో మీరు మారారు, వాళ్ళని బాధ పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా మాకు అక్కర్లేదు, ఇంకా నా వల్ల కాదు, నేను భరించలేను, నాకు అవసరమే లేదు అనేది. కానీ మిమ్మల్ని స్పై అయితే చేస్తున్నారు, రీయూనియన్ మీరు చేస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే క్వీన్ ఆఫ్ వాండ్స్, మీ పర్సన్ మీ గురించి ఎవరో మీ పర్సన్కి నెగిటివ్గా చెప్పారండి. అందుకే తన స్వార్థం చూసుకొని మీరు ఎటుపోయినా నాకు అనవసరం, ఎవరు ఎటుపోయినా నాకు అనవసరం, నాకు అవసరమే లేదు. ఎందుకంటే క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే తను స్వార్థం చూసుకున్నారు, మీ పర్సన్ తను స్వార్థం చూసుకున్నారు, మిమ్మల్ని లోన్లీగా వదిలేశారు, మిమ్మల్ని మీ లైఫ్కి వదిలేశారు. మీతో రిలేషన్ ఇక్కడ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా అక్కర్లేదు అనిపిస్తుంది, మీతో ఈ రిలేషన్ ఎండ్ చేసేసుకోవాలి అనిపిస్తుంది. అందుకే మేబీ ఇక్కడ నాకు మూవ్ ఆన్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారు మీ నుంచి టోటల్గా. మేబీ వాళ్ళ పేరెంట్స్ వద్దు అన్నారని చెప్పి వాళ్ళ అవసరం ఉన్నంత వరకు మీతో మంచిగా ఉన్నారు. ఎప్పుడైతే మీతో అవసరం కట్ అయిపోయిందో అప్పుడు వీళ్ళు ఏంటంటే నాకు అక్కర్లేదు, నేను మూవ్ ఆన్ అయిపోతాను, నా లైఫ్ నేను చూసుకుంటాను అన్నట్టు వీళ్ళ బిహేవియర్ ఉంది అన్నమాట. నేను మూవ్ ఆన్ అయిపోతాను, ఇంట్లో ఒప్పుకోలేదు, లేకపోతే ఈ రీజన్స్ వల్ల నేను ఇంకా తనతో ఉండాలి అనుకోవట్లేదు, నాకు ఈ రీజన్స్ ఉన్నాయి, ఇంట్లో తెలిసిపోయింది, ఇంట్లో లేకపోతే మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, ఇంకా నేనేం చేయలేను, నేను మూవ్ ఆన్ అయిపోతాను అనే టైప్లో వీళ్ళ ఎనర్జీస్. అందుకే వీళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారు కాబట్టి మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మీతో అంత ప్రేమగా కానీ మీతో అంత ఎఫెక్షనేట్గా కానీ ఉండలేకపోతున్నారు. సో పేజ్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్ అయితే చాలా చైల్డిష్ అండ్ ఇన్మెచ్యూర్డ్ మెంటాలిటీ అండి. అంటే ఎందుకు వాళ్ళు మిమ్మల్ని ప్రేమ అని మిమ్మల్ని ఒప్పించారో తెలీదు.
సో ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు తన స్వార్థం గుర్తొచ్చింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇన్మెచ్యూర్డ్ మెంటాలిటీ, మీకన్నా ఏజ్లో చిన్న వీళ్ళు. తనకు అవసరం ఉన్నంత వరకే మీతో ఉంటారు. తన అవసరం అయిపోయిన తర్వాత మీ బాధ కానీ, మీ ఎమోషన్స్ కానీ, మీ మీ కష్టం కానీ ఇవన్నీ వీళ్ళకి అక్కర్లేదు. నాకు అవసరం లేదు. నా నా గురించి మాత్రమే నేను ఆలోచించుకుంటాను. ఇంకెవరి గురించి నాకు ఆలోచించాల్సిన అవసరం లేదు అనేది వీళ్ళ ఫీలింగ్. ఓకే. బట్ ఈ పర్సన్ అయితే స్పిరిచువల్గా చాలా వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారండి. అండ్ ఇక్కడ కొంతమందికి సిచ్యువేషన్స్ ఎలా ఉందంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా మ్యాచ్ చూసి ఉండొచ్చు. ఇంట్లో పెళ్ళి చూపులు కానీ, ఇంట్లో పెళ్ళి సంబంధం కానీ, ఇంట్లో పెళ్ళి మాటలు కానీ ఇలాంటివేవో జరుగుతూ ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. ఈ పర్సన్ ఒకవేళ అన్మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక ఈ పర్సన్ తన మ్యారిటల్ లైఫ్లో తను మ్యారేజ్ చేసుకొని తను హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు కాబట్టి మీ నుంచి ఇంక మూవ్ ఆన్ అయిపోయారు అని నాకు అనిపిస్తుంది. మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఐ మీన్ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని వదిలించేసుకోవాలి అని కానీ, మీ నుంచి దూరంగా ఉండాలని కానీ ఇదంతా అనిపిస్తుంది. ఓకే. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్కి ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ లేదు. ప్రేమించిన వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలీదు. వాళ్ళతో ఎలా ఉండాలో తెలీదు. అంతా ఇన్మెచ్యూరిటీ. ఆ ఇన్మెచ్యూరిటీనే వాళ్ళలో నచ్చి మీరు ఇష్టపడ్డారు. కానీ ఇప్పుడు అదే ఇన్మెచ్యూరిటీ ఏంటంటే మిమ్మల్ని బాధలో, మిమ్మల్ని లోన్లీగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా చేస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే స్పిరిచువల్గా చాలా పూజలు లాంటివి కానీ తన లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఈ మూవ్ ఆన్ అయిపోయి తన లైఫ్లో ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి. స్టిల్ తన లైఫ్లో ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలని చెప్పి మీ పర్సన్ కోరుకుంటున్నారు. తన లైఫ్లో తను హ్యాపీగా ఉండాలి, తను పీస్ఫుల్గా ఉండాలి, తను సంతోషంగా ఉండాలని తను కోరుకుంటున్నారు. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ అవాయిడ్ చేస్తున్నారు, మీ నుంచి దూరంగా ఉంటున్నారు. సో ఇది బట్ ఏదో ఒక మూల మీరంటే స్టిల్ ఇంకా ఈ పర్సన్కి ప్రేమ ఉంది కాబట్టి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఓకే. 4 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే వీళ్ళ లైఫ్లో మీకు ఈ పర్సన్కి మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే, ఒకవేళ ఈ పర్సన్ మీరు మ్యారీడ్ అయి ఉన్నా సరే, మీరు ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్, మీరు సపరేట్గా ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉన్నా సరే, ఈ పర్సన్ ఏంటంటే మీకు ఈ పర్సన్కి మధ్య కమిట్మెంట్ ఇష్యూస్ లాంటిది ఏదో ఉంది. అంటే ఈ పర్సన్ కమిటెడ్గా మీతో ఉండలేకపోతున్నారు. ఐ మీన్ తన ఫ్యామిలీ కోసం మిమ్మల్ని వదులుకోవడానికి కూడా ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. తన ఫ్యామిలీ చెప్పిన మాటలే వినటానికి ఈ పర్సన్ రెడీగా ఉండి మీ నుంచి మూవ్ ఆన్ అవుతూ తన లైఫ్లో స్పిరిచువల్ జర్నీ చేస్తూ ఇన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు. నాకు అక్కర్లేదు అని చెప్పి ఎవరో చెప్పిన మాటలు విని ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బాధ పెడుతున్నారు, తన లైఫ్లో తను బాధపడుతున్నారు. ఓకే. ఇక్కడ చారియట్, ఇక్కడ మీ పర్సన్కి మీకు ఐ మీన్ ఆపోజిట్ పోల్స్ ఇద్దరికీ సెట్ అవ్వదు. అంటే మీ ఆలోచన విధానం డిఫరెంట్, తన ఆలోచించే విధానం డిఫరెంట్. మీరిద్దరూ కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ అవ్వలేరు. లైఫ్ లాంగ్ జర్నీ మీకు అసలు పాసిబుల్ కాదు అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ అండి. మీరిద్దరూ కలిసి నేను ఒకటి అంటాను, తను ఇంకొకటి అంటారు, అసలు మాకు సెట్ అవ్వదు అనేది మీ పర్సన్ ఫీలింగ్. ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే తనకి నచ్చినట్టుగా మీరు ఉండట్లేదని, మీకు నచ్చినట్టుగా తను ఉండట్లేదని, సో ఈ గందరగోళం ఎందుకు, ఈ గజిబిజి అంతా ఎందుకు, అట్లీస్ట్ దూరంగా ఉంటే అయినా మేము మా లైఫ్లో హ్యాపీగా ఉంటాను. ఇంకా తను కూడా నా వల్ల ఏమీ ఆనందంగా లేదు, ఏమీ సంతోషం లేదు,
సో ఎందుకు ఈ బాధలు ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఎందుకు? సెపరేషన్ అయిపోతే తన నుంచి దూరంగా ఉంటే అట్లీస్ట్ నేను హ్యాపీగా ఉంటాను, తనైనా తన లైఫ్లో హ్యాపీగా ఉంటారు. సో ఎవ్వరికి నా వల్ల తనకి ఎలాంటి హ్యాపీనెస్ లేదు, తన వల్ల నాకు ఎలాంటి హ్యాపీనెస్ లేదు అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. తన వల్ల నాకు హ్యాపీనెస్ లేదు, నా వల్ల తనకి ఏమి ఆనందం లేదు, ఏమి సంతోషం లేదు, తను నేను హ్యాపీగా చూసుకోలేకపోతున్నా. అదేవిధంగా తనతో కూడా నేను అంత హ్యాపీగా ఉండలేకపోతున్నా. ఐ మీన్ నాకు నా ఆలోచన విధానం డిఫరెంట్, తన ఆలోచన విధానం డిఫరెంట్. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే ఎంతసేపటికి మీరు మీ స్వార్థం చూసుకుంటున్నారే తప్ప తన గురించి ఆలోచించట్లేదు, తన ఫ్యామిలీ గురించి ఆలోచించట్లేదు, తన సైడ్ నుంచి ఆలోచించట్లేదు, తన వైపు నుంచి అసలు మీరు ఆలోచించడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎంతసేపటికి మీరు మీ హ్యాపీనెస్ మీది ఆలోచించుకుంటున్నారే తప్ప తన గురించి ఆలోచించట్లేదు. తను ఎలా ఫీల్ అవుతున్నారో, తను ఎంత బాధపడుతున్నారో ఇది అంతా మీరేం ఆలోచించట్లేదు. ఎంతసేపటికి నాతో మాట్లాడట్లేదు, నాతో సంతోషంగా మాట్లాడట్లేదు, నాతో మంచిగా ఉండట్లేదు, నా గురించి ఆలోచించట్లేదు, నా గురించి పట్టించుకోవట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు, నాకు ఎమోషనల్గా అవైలబుల్గా ఉండట్లేదు, నాతో ప్రేమగా ఉండట్లేదు, ఇంతే ఆలోచిస్తున్నారే తప్ప తను ఎందుకు అలా చేయలేకపోతున్నారు అనేది మీరు తన సైడ్ నుంచి ఆలోచించలేకపోతున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. ఓకే, వాళ్ళు ఏంటంటే కొంతవరకు రెస్ట్ తీసుకోవాలి, అసలు మీ గురించి ఆలోచించకూడదు, మీ గురించి ఆలోచన అనేది తీసి పక్కన పెట్టేయాలి. తను ఎందుకో ఇక్కడ మీ పర్సన్ మీ వల్ల చాలా సఫర్ అయ్యారు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. నేను చెప్పట్లేదు ఈ మాట, తన వల్ల నేను చాలా సఫర్ అయ్యాను, తన వల్ల నేను హ్యాపీగా ఉన్నది తక్కువే కానీ సఫరింగ్ అయితే చాలా పడ్డాను, చాలా సఫర్ అయ్యాను అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్. చాలా సఫర్ అయ్యాను, నేను ఇంకా రెస్ట్ తీసుకోవాలి, నా వల్ల కావట్లేదు, ఇంకా నేను ఈ వ్యక్తిని భరించలేకపోతున్నా అనే స్టేజ్కి వచ్చేసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇంకా వద్దు, మూవ్ ఆన్ అయిపోదాము, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటాను. ఇల్యూషన్స్ ఇక్కడ మూన్ కార్డ్ అంటే మీ పర్సన్ అన్ని భ్రమల్లోనే ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళే అంతా చేశారు, మీరేమీ చేయలేదు, మీరు అసలు ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్సే పెట్టలేదు, వాళ్ళే అంతా చేశారు, వాళ్ళే అంతా ఎఫర్ట్స్ పెట్టారు, టోటల్గా మీరేం చేయలేదు, కాబట్టి నేనే బాధపడుతున్నా, నేనే సఫర్ అవుతున్నా, నేనే ఎక్కువ ఇష్టపడ్డాను, నేనే ఎక్కువ ప్రేమించాను, అందుకే నేను ఇప్పుడు ఇలా బాధపడుతున్నాను, తన నుంచి దూరంగా ఉండాలి అనుకున్నాను కానీ నేను తీసుకున్న నిర్ణయం వల్ల నేనేం సంతోషంగా లేను, నేను కూడా డే అండ్ నైట్ సఫర్ అవుతున్నాను, నేను కూడా డే అండ్ నైట్ బాధపడుతున్నాను తన కోసం అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. డీప్ డౌన్ మీ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు కానీ వీళ్ళు కూడా మీ గురించి బాధపడుతున్నారు, మీ గురించి సఫర్ అవుతున్నారు డే అండ్ నైట్. అండ్ కొంతవరకు ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్స్ కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళ మైండ్ బాగా డిస్టర్బ్ చేస్తున్నారు, బాగా పొల్యూట్ చేస్తున్నారు మీ విషయంలో. నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్టు, దూరంగా ఉండాలనుకున్నావు అంతే దూరంగా ఉండు, మళ్ళీ వాళ్ళతో వెళ్ళి మాట్లాడి కనెక్ట్ అవ్వకు, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే, దూరంగా ఉండు. నాకు తెలిసి ఇక్కడ ఏంటంటే మీరు వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నారు అనేది కూడా వీళ్ళ డౌట్ అండి. ఇల్యూషన్స్ అన్ని భ్రమలు మాత్రమే, ఏది వాస్తవం కాదు. మీరు ఇంకెవరితోనో హ్యాపీగా ఉన్నారు, మీరు ఇంకెవరితోనో సంతోషంగా ఉన్నారు, ఇక్కడ వాళ్ళే బాధపడుతున్నారు, వాళ్ళే సఫర్ అవుతున్నారు అనేది వీళ్ళ ఫీలింగ్ అనమాట. సో ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీరు వచ్చి వాళ్ళని బ్రతిమలాడుకుంటే మేబీ ఆలోచిస్తాను. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీ విషయంలో అస్సలు ఎమోషనల్గా లేరండి,
ఇక్కడ కప్స్ కార్డు ఒక్కటి కూడా రాలేదు. ఈ ఒక్కటి తప్ప అసలు కప్స్ కార్డే లేదు. మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ మైండెడ్, చాలా అంటే చాలా ప్రాక్టికల్ మైండెడ్. తనకు అవసరం ఉన్నంత వరకు మంచిగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, ప్రేమగా ఉన్నట్టు నటిస్తారు. వన్స్ వాళ్ళ అవసరం అయిపోయింది అంటే నువ్వెవరో కూడా నాకు తెలియదు, అసలు నేను నిన్ను ఎప్పుడైనా చూసానా, అసలు నువ్వు నాకు తెలుసా అని కూడా అడుగుతారు. అయిపోయింది, మన ఇద్దరి మధ్య దూరం అనేది పెరిగిపోయింది, మన ఇద్దరి మధ్య సెపరేషన్ అనేది వచ్చేసింది, నాకు అవసరమే లేదు, నువ్వు ఎంత బ్రతిమలాడినా కూడా నేను నిన్నైతే అలో చేయను. నేను నా కెరియర్ మీద, మనీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. నా లైఫ్ నేను రిచ్గా బ్రతకాలి అని నేను ట్రై చేస్తున్నాను అని మీ పర్సన్ అంటున్నారు. మంచిగా నేను సంపాదించుకోవాలి, మంచిగా నేను ఉండాలి, నా కెరియర్ కోసం నేను కష్టపడుతున్నాను, డబ్బులు సంపాదించడం కోసం నేను కష్టపడుతున్నాను, నాకు ఇంకా నువ్వు వద్దు, అవసరమే లేదు అంటున్నారు మీ పర్సన్. తన కెరియర్ చూసుకుంటున్నారండి, తన స్వార్థం చూసుకొని ఇక్కడ మిమ్మల్ని వదిలేశారు. కానీ మీరేంటంటే ఇంకా స్టిల్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. అండ్ వాళ్ళ లైఫ్లో, వాళ్ళ కెరియర్లో వాళ్ళు బాధ ఉన్నప్పటికీ, మీరు లేని మిస్సింగ్ ఫీలింగ్ ఉన్నప్పటికీ వాళ్ళైతే ఇవన్నీ ఏం పట్టించుకోకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగానే మూవ్ ఆన్ అయిపోవడానికి వాళ్ళు చూస్ చేసుకున్నారు. కెరియరే ఇంపార్టెంట్, మనీయే ఇంపార్టెంట్, నాకు నన్ను బాగా చూసుకునే వాళ్ళే నాకు ఇంపార్టెంట్, నాకు మనీ ఇచ్చి నన్ను హ్యాపీగా చూసుకునే వాళ్ళే నాకు ఇంపార్టెంట్, మనీయే ఇంపార్టెంట్, ఇక్కడ ప్రేమ అనేది ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి మీ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. డబ్బుంటేనే అన్నీ, డబ్బుంటేనే బంధాలు, డబ్బుంటేనే సుఖాలు, డబ్బుంటేనే ప్రేమలు. అదే లేనప్పుడు నాకు నువ్వు అవసరమే లేదు అనేది వీళ్ళ ఫీలింగ్. మనీకి లేకపోతే అందానికి, మీరు అందంగా ఉన్నంత కాలము, లేకపోతే మీకన్నా అందమైన పర్సన్ మేబీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి పరిచయం అయ్యి ఉండొచ్చు. మీకన్నా అందమైన వాళ్ళు కానీ, డబ్బున్న వాళ్ళు కానీ వీళ్ళ లైఫ్లో ఏంటంటే వీళ్ళకి పరిచయం అయ్యి ఉండొచ్చు. సో అందుకే వాళ్ళ లైఫ్ చూసుకొని, వాళ్ళ స్వార్థం చూసుకొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు. స్టిల్ మీరేంటంటే వాళ్ళు వస్తారు, ఎప్పటికైనా మారి నా ప్రేమను అర్థం చేసుకొని, నా ప్రేమను అర్థం చేసుకొని వస్తారు అని చెప్పి మీరు ఎదురు చూస్తున్నారే తప్ప వాళ్ళు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోతున్నారు. అండ్ అయిపోయారు కూడా కొంతమంది అయితే. ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారనే క్వశ్చన్కి మాత్రం వాళ్ళ హ్యాపీనెస్ చూసుకొని మిమ్మల్ని అక్కర్లేదు అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయారు. వాళ్ళకి కష్టంగా ఉన్నా సరే వాళ్ళు చాలా స్వార్థపరులు అండి. వాళ్ళని పిచ్చిగా ప్రేమించి, పిచ్చిగా ఇష్టపడి, అతి ప్రేమ మీరు పెంచుకొని ఈ వ్యక్తి విషయంలో మీరు సఫర్ అవుతున్నారు. ఓకే, సో యూనివర్స్ ఈ వ్యక్తి విషయంలో మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. ఏంజల్స్ ఈ వ్యక్తి విషయంలో మీరు మా వ్యూవర్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. You are ready. Ask for help from others.
ఆపర్చునిటీస్, నాట్ ద రైట్ టైం. సో ఇక్కడ మీరు ఏమనుకుంటే అది చేయడానికి మీరు రెడీగా ఉన్నారు, కానీ మీరు ఆ పని చెయ్యలేకపోతున్నారు. ఈ పర్సన్ నుంచి మీరు దూరంగా ఉండలేకపోతున్నారు. కానీ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు? మీరు ఆల్రెడీ రెడీగానే ఉన్నారు. మీరు కూడా ఆల్రెడీ ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడానికి మీరు రెడీగానే ఉన్నారు. ఒకవేళ మూవ్ ఆన్ అవ్వడానికి మీకు అవ్వలేకపోతే, మీకు కుదరకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకోండి. అవకాశాలు ఏది దూరం అవ్వడానికి అవకాశాలు ఏది దానంతట అది రాదు. అవకాశాలు మీరే వెతుక్కోవాలి. ఇంకేదన్నా వేరే జాబ్ చూసుకోవడం కానీ, ఇంకేదన్నా వేరే స్కిల్స్ ఏదైనా నేర్చుకోవడం కానీ, మనీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం కానీ, ఆపర్చునిటీ అంటే ఈ పర్సన్ నుంచి ఎలా దూరం అవ్వాలి అని చెప్పేసి మీరు అవకాశాలు వెతుక్కుంటే డెఫినెట్గా మీకు దొరుకుతాయి. వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి. లైక్ మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీ చుట్టాలు కానీ, ఇంకెవరైనా. ఇప్పుడు ఈ టారో రీడర్స్ హెల్ప్ తీసుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఈ సపరేషన్, ఈ పెయిన్ నుంచి బయటికి రావడానికి మీరు ఇలా కూడా మీరు మా తరఫు నుంచి హెల్ప్ తీసుకుంటున్నారు వీళ్ళ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి. సో నాట్ ద రైట్ టైం. ఇది రైట్ టైం కాదేమో, ఇంకా వాళ్ళు వస్తారేమో, స్టిల్ వాళ్ళకి నా మీద ఇష్టం ఉందేమో, నా మీద ప్రేమ ఉందేమో, వస్తారేమో అని మీరు ఎదురు చూస్తున్నారు. యు ఆర్ రెడీ, మీరు రెడీగానే ఉన్నారు. ఈ పర్సన్ నుంచి దూరం అవ్వడానికి ఆల్రెడీ మీరు కొంచెం అంటే అంత ఎమోషనల్గా లేరు. ఆ ఎమోషన్స్ నుంచి మీరు బయటికి వస్తున్నారు. మీరు రెడీగానే ఉన్నారు మూవ్ ఆన్ అవ్వడానికి, కానీ ఎందుకో ఆలోచిస్తున్నారు. సో డెఫినెట్గా మీ పేరెంట్స్ హెల్ప్ కానీ, మీ వెల్ విషర్స్ హెల్ప్ కానీ, మీ మంచి కోరుకునే వాళ్ళ హెల్ప్ కానీ డెఫినెట్గా తీసుకోండి. ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రావడానికి మేబీ మోటివేషన్ వీడియోస్ కానీ, లేకపోతే ఇంకెవరైనా హెల్ప్ తీసుకోండి. డెఫినెట్గా ఈ పెయిన్ నుంచి మీరు బయటికి వస్తారు. అవకాశాలు ఏది దానంతట అది రాదు. అవకాశాలు అనేది మనం సృష్టించుకుంటే వస్తుంది. అంటే ఈ పర్సన్ నుంచి మీరు దూరం అవ్వడానికి ఏం అవకాశాలు ఉన్నాయి, ఎలా నేను మూవ్ ఆన్ అవ్వగలను, ఆపర్చునిటీస్ అనేది మీరు క్రియేట్ చేసుకొని ఈ పర్సన్ నుంచి దూరం అవ్వండి అని ఏంజల్స్ చెప్తున్నారు. ఇది రైట్ టైం కాదేమో, వాళ్ళు వస్తారేమో అని మీరు ఎదురు చూస్తూ ఇక్కడ మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఇది కరెక్ట్ టైం కాదేమో అని చెప్పేసి నో అని చెప్పి మిమ్మల్ని మీరు ఆపేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.